అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నామండి. మరి 40 దినముల ఉపవాస ప్రార్థన మరి అయిపోయింది. మరి ఇంకా రాజుల గ్రంథము అంటే రాజుల చరిత్ర ఇంకా మిగిలి ఉన్నది కాబట్టి, అంటే ఇంకా ముగ్గురు రాజులు ఉన్నారండి. ఆ ముగ్గురు రాజులను కూడా నేను కంప్లీట్ చేయడానికి ఇష్టపడుతూ నేను మీకు వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను. ముగ్గురు రాజులు ఉన్నారు, అందుకోసమని ఈ ముగ్గురు రాజులు యొక్క చరిత్రను కూడా అందించాలి అని ఒక ఆశతోటి ఇవి కంప్లీట్ చేస్తూ ఉన్నాము. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి రాజు పెకహ్యా. ఏం పేరంట? పెకహ్యా. చెప్పండి అందరూ. పెకహ్యా. హాకి యావత్తు. పెకహ్యా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ యొక్క పెకహ్యా వచ్చేసి నిన్నటి దినాన మనము నేర్చుకున్నట్లు ఈ యొక్క ధ్యానించిన మెనహేము రాజు యొక్క కుమారుడుగా పెకహ్యాని మనము చూస్తూ ఉన్నాము. మెనహేము షల్లూము కుట్ర చేసి సింహాసనాన్ని ఎక్కినట్లుగానే మెనహేము కూడా షల్లూమును చంపి రాజు అవటాన్ని మనము చూస్తూ ఉన్నాము. అతని సింహాసనము కాపాడుకొనటం కోసం చాలామంది ప్రజలను కొల్లబెట్టిన వాడిగా, హింసించిన వాడిగా, గర్భిణీ స్త్రీల గర్భములను చీల్చిన వాడిగా మెనహేము ఉన్నాడు. మరి అంతేకాదు, శత్రువుతో పోరాడవలసిన వాడై పిరికివాడిగా నిబంధన చేసుకుంటూ ఆ డబ్బులు ఇచ్చి ఒప్పందం చేసుకొని ఆ భారము మరి ఆ యొక్క ధనవంతులైన ప్రజల మీద వేసి ఆ పన్నును తీర్చినటువంటి రాజుగా మనం చూస్తూ ఉన్నాము మెనహేము. మరి ఆ మెనహేము చేసిన ఆ పనిని బట్టి దేశము ఎంతో ఆర్థిక పరిస్థితిలోనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూసాము. సో ఈరోజు మనము చూస్తున్న రాజు పెకహ్యా. ఈ మెనహేము యొక్క కుమారుడు పెకహ్యాని మనం చూస్తూ ఉన్నామండి. పెకహ్యా అనగా యెహోవా దృష్టినిచ్చెను లేక విడిపించెను అని అర్థమండి. యెహోవా విడిపించెను లేక యెహోవా దృష్టినిచ్చెను అని అర్థం వస్తూ ఉన్నది. ఇతని గురించి రాజుల 2వ గ్రంథములో 15వ అధ్యాయములో 22 నుంచి 26 వచనముల వరకు మనము చూస్తాం ఇతని గురించి. పెద్ద నిజంగా చెప్పాలి అంటే ఏమాత్రము ఒక గొప్ప చరిత్ర లేనటువంటి రాజు. ఇతని గురించి చాలా సింపుల్గా చదివేస్తాము. మొట్టమొదటిగా మనం చూసుకుంటే మెనహేము కుమారుడు అనియు, మెనహేము తర్వాత ఇజ్రాయేలుకు రాజు అయినాడు అని మనం చూస్తాం. 15వ అధ్యాయములో 22వ వచనములో మనం చదువుకుందాం. చూడండి. మెనహేము తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత అతని కుమారుడైన పెకహ్యా అతనికి మారుగా రాజు అయిపోయాడు. అతను రాజు అయ్యాడు. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 50వ సంవత్సరం మందు మెనహేము కుమారుడైన ఈ యొక్క పెకహ్యా షోమ్రోనులో ఇజ్రాయేలు వారిని ఏలన ఆరంభించి 2 సంవత్సరాలు పరిపాలన చేశాడండి. కష్టపడి మూలిగి ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 2 సంవత్సరాలు పరిపాలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి ఏమన్నా సాధించాడా అంటే పెద్దగా ఏమీ కనిపించదు అక్కడ మనకి. చూడండి, 2 సంవత్సరములు ఏలను. ఇతడును ఇజ్రాయేలు వారి పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించును. ఇతని క్రింద అధిపతియు రెమల్యా కుమారుడునైన పెకాహు, ఇతని పేరేంటి? పెకాహు, కుట్ర చేసి తన యొద్దనున్న గిలాదీయులైన 50 మందితోనూ అతన్ని చంపేసినట్లుగా మనము చూస్తున్నాము. ఈ పెకహ్యాని చంపేశాడంట. కుట్ర చేసి ఏం చేశాడు? ఇతను చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క పెకాహు అనే ఆయన. ఏముంది ఇప్పుడు ఇతని గురించి మనం ధ్యానించుకున్నాము. సింపుల్గా 22, 23, 24 వచనాల్లో 3 వచనాల్లో ఉన్నది. 5వ వచనంలోకి వచ్చేసరికి 25వ వచనంలోకి వచ్చేసరికి చంపబడ్డాడు. ఫస్ట్ వచనంలో 22వ వచనంలో రాజు అవటాన్ని మనం చూస్తూ ఉన్నాము కదండి. తర్వాత 23వ వచనంలో 2 సంవత్సరాలు పరిపాలించాడని ఉన్నది. 23కి వచ్చేసరికి ఇతడు కూడా నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడవక ఏం చేస్తూ వచ్చాడు? 24లో పాపం చేస్తూ వచ్చేసాడు. 25కి వచ్చేసరికి చంపబడ్డాడు. ఏమన్నా చరిత్ర ఉందా? ఏమైనా ఉన్నదా ఇతని జీవితంలో? చెప్పుకోదగ్గ చరిత్ర ఉన్నదా?
ప్రభువుని అడుగుతున్నాను, ప్రభా ఈ రాజు గురించి ఏం చెప్పాలి, ఏమున్నదని చెప్పాను ఇతని గురించి. పోనీ ఇప్పుడు ఆయన తండ్రి గురించి మాట్లాడుకుంటే మనము మంచి పని చేయకపోయినా ఒక చెడ్డ పని చేశాడని చెబుతున్నాం మనం, అవునా? రాజయ్యాడు, అతను చంపేశాడు, అట్లాగా ప్రజల్ని నాశనం చేసేసాడు, జయించాల్సిన వాడు జయించకుండా ఇలాగా ఉన్నాడు అని కొంచెమన్నా ధ్యానించడానికి ఉన్నది. ఇతను ఏం చేశాడు? మిగతా రాజుల్లాగా సింహాసనం ఎక్కేశాడు, మిగతా రాజుల్లాగా ఆ మొదటి యెరోబాము చేసిన పాపము చేస్తూ ఉన్నాడు. 2 సంవత్సరాలు కష్టపడి పరిపాలన చేశాడు. ఏమాత్రము గొప్ప చరిత్ర లేని రాజు ఇతను. ఏంటి? ఏమాత్రం ఒక చరిత్ర లేదు, ఏ చరిత్ర సృష్టించలేదు. ఏంటి ప్రభువా అని అంటే, చాలామంది నన్ను నమ్ముకున్న బిడ్డలు కూడా ఇలానే ఉన్నారు. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన నమ్ముకున్న బిడ్డలు ఎలాగున్నారంటే ఏమీ చేయరంట, ఏమీ చేయరు దేవుని కోసం, ప్రజల కోసం ఏమీ చేసినట్టు లేదు. అతను ప్రజల కోసం కష్టపడినట్లుగా కానీ, ప్రయాసపడినట్లుగా కానీ, లేకపోతే దేవుని కొరకు ఒక మంచి కార్యము చేసి, ఇశ్రాయేలులే కదా, దేవుని కొరకు ఒక మంచి నీతి కార్యము చేసినట్లుగా కానీ ఏమీ లేదు ఇతని జీవితంలో. ఈ దినాల్లో కూడా దేవుని నమ్ముకున్నామనేటువంటి సీనియారిటీ మాత్రం మనకు కూడా ఉంటుంది. ఏది? వీళ్ళకి కనుక 2 సంవత్సరాలు పరిపాలన చేశాను. ఇంకొక ఆయన ఎవరైనా 41 ఎవరు? సెకండ్ యెరోబాము 41 years పరిపాలన చేశాడు. ఇజ్రాయేల్ రాజుల్లో ఎక్కువ కాలం పరిపాలన చేశాడు. ఇంకొకళ్ళు ఎవరు? జిమ్రీనా? 7 days, జిమ్రీ అని అనుకుంటున్నాను నేను. 7 days కదా, 7 రోజులు పరిపాలన చేశాడు. ఇట్లా కొంతమంది 20 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇట్లా ఇయర్స్ ఏంటంటే చెప్పుకోవడానికే. అలానే క్రైస్తవులు అనబడుతున్న మన జీవితాల్లో కూడా భక్తి విషయంలో సీనియారిటీని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తున్నదంట. మేము చాలా భక్తిపరులమండి, మేము చర్చికి వెళ్తామండి, ప్రార్థన చేసుకుంటామండి, నాకు ఇన్ని సంవత్సరాల సీనియారిటీ ఉంది దేవుళ్ళో, నేను ఈ సంఘములో ఇన్ని సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను, నేను రక్షింపబడి నాకు ఇన్ని సంవత్సరాలు అయినది, మరి నేను చాలా సీనియారిటీ నా జీవితంలో ఉన్నది అని ఇలాగా మనము చెప్పుకోవటానికి మాత్రమే ఏమవుతుందంటే మన భక్తి, మన క్రైస్తవులమని ఉపయోగపడుతున్నది. కానీ ఏమాత్రము ఫలములు లేనటువంటి క్రైస్తవ్య జీవితాన్ని జీవిస్తున్నాం. జీవితంలో మనల్ని పరిశీలన చేసుకున్నప్పుడు నిజమే నువ్వు చిన్నప్పటి నుంచే దేవుని నమ్ముకున్నావు, నిజమే నువ్వు బాల్యదినమందు నుంచి నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నావేమో, సండే స్కూల్ అనుభవం నీ జీవితంలో ఉన్నదేమో, యవనస్తుల కూడిక అనుభవం నీ జీవితంలో ఉన్నదేమో, లేకపోతే స్త్రీల కూడికలు, లేకపోతే బహిరంగ కూడికలు, లేకపోతే సువార్త కూడికలు, సంఘ కార్యక్రమాలు కూడికల్లో అన్నిట్లో కూడా నీకు బహు సీనియారిటీ ఉందేమో. కానీ అయితే దేవుడు అడుగుతూ ఉన్నాడు, నీవు ఎన్ని ఆత్మలను సంపాదించావు, ఎంతమందిని నా దగ్గరికి నువ్వు తీసుకొచ్చావు, నా కొరకు ఎన్ని ఆత్మలను నువ్వు సంపాదించావు అంటాడు. ఎంత సీనియారిటీ ఉన్నా నా కొరకు ఒక్క ఆత్మను కూడా నువ్వు సంపాదించుకోలేదు కదా. అప్పుడు నీ జీవితంలో కూడా గొప్ప చరిత్ర ఏమీ లేదు కదా. నీ గురించి నేనేం చెప్తాను? స్టెఫెన్ గురించి చెప్తున్నాడు. ఆయన చనిపోగానే రాళ్ళతో కొట్టబెట్టబడి చంపంగానే వెంటనే ఆయన ఆత్మ పరలోకము రాగానే యేసుప్రభువారు ఏం చేశారంటే లెగిచి అక్కడ నిలబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన చనిపోతూ ఉండంటే ఈయన లెగిచి నిలబడ్డాడు. తండ్రి కుడిపార్శ్వమున లెగిచేశారంటే ఇంకా వెంటనే లెగిచి నిలబడినట్లుగా చూస్తున్నాం. అంటే ఆయన ఎదుర్కోవటానికి లేచారు. కారణం ఏంటి అంటే స్టెఫెను ప్రభు కోసం నిలబడ్డాడు, నిందలు అవమానములు భరించడానికి నిలబడ్డాడు. స్టెఫెను దేవుని కొరకు ఆత్మలను సంపాదించడానికి నిలబడ్డాడు. సత్యమును ప్రకటించినందుకు రాళ్లతో కొడుతున్నప్పుడు దేవునికి స్తోత్రమని నిలబడ్డాడు స్టెఫెను. అతని చెప్పుకోదగ్గ చరిత్ర అతని జీవితంలో ఉన్నది. ఒకప్పుడు సౌలుగా ఉన్నటువంటి పౌలు గారు లోక సంబంధముగా ఎంతో చరిత్ర సృష్టించాడు. క్రైస్తవుల్ని హింసించాడు, బాధ పెట్టాడు. క్రైస్తవులు అన్న వారిని చాలా చంపడానికి కూడా పరిగెత్తుతూ వెళ్ళాడు కదా. వారందరినీ నేను నాశనం చేస్తాను చంపటానికని లోక సంబంధమైన ఒక చరిత్రని సృష్టించాడు సౌలుగా. సేమ్ అలానే దేవుణ్ణి ఎరిగిన తర్వాత అనేక ఆత్మలని సంపాదించి ఎన్నో సంఘాలను కట్టాడు. 1 తక్కువ 40 దెబ్బలు మారు తిన్నానంటాడు. ఓడల వలన ఓడ బద్దలైపోయి
సముద్రం మధ్యలో చిక్కుకున్నానంటాడు. దొంగల వల్ల అపాయం వచ్చిందంటాడు. పక్కనే ఉన్న సొంత వారికి చాలా కీడు చేశారని చెప్తాడు. సర్పముల వల్ల చాలా బాధపడ్డానని చెప్తూ ఉంటాడు. ఎన్నో శ్రమలు పడ్డాడు. చివరికి దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు. ఒక చరిత్రను ఏం చేశాడు? సృష్టించాడు. అంటే వీరంతా తండ్రైన దేవుని మార్గములో నడిచిన వారిగా, యేసుక్రీస్తు ప్రభువారి మార్గములో నడిచిన వారిగా చూస్తూ ఉన్నాం. ఈ వాక్యములో ఏమీ లేదు. మనం చదువుకున్న ఈ రాజులో ఏమీ సాధించలేదు. ఒక్క విగ్రహారాధన ఒక్కటి చేసుకుంటూ పాపం చేస్తూ ఉన్నాడే కానీ ఏ చరిత్ర సృష్టించలేదు. అలానే ఏదో పేరుకి బైబిల్ చదువుతున్నావు, ఏదో ప్రార్థన చేసుకుంటున్నావు, ఏదో చర్చికి వస్తున్నామంట, కానీ దేవుని కొరకు మనము ఏమీ చేయట్లేదని వాక్యం చెప్తుంది. ఒక భక్తుడు పాట పాడతాడండి. ఏం పాట అంటే, వట్టి చేతులాతో నిన్ను దర్శింపాక యేసువా. అంటే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో మనం వెళ్ళకూడదంట. సౌలు రాజు కూడా ప్రవక్త అయిన సమూయేలు గారిని దర్శించటానికి వెళ్ళేటప్పుడు ఏమంటాడు? యాజకుని దగ్గరికి, దైవజనుడి దగ్గరికి వెళతా వట్టి చేతులతో ఎలా వెళతాం అంటే ఏదో ఒకటి ఆ దైవజనుని దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. మరి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ కానుక నువ్వు తీసుకువెళ్ళాలి? వట్టి చేతులతో వెళ్ళకూడదు అన్నాడని దేవుడు ఈ భూమి మీద మనం సంపాదించిందంతా తీసుకొని వెళ్ళిపోతామా? కాదు. భూమి మీద నువ్వు సంపాదించిన ఆత్మల లిస్టు తీసుకెళ్తావు. ప్రభు కొరకు నువ్వు ప్రయాసపడ్డావే, అది ఉంటుందన్నమాట అక్కడ. వట్టి చేతులతో కాకుండా, ఇదిగో ప్రభా, ఇదిగో పలానా తమ్ముడిని పలానా సహోదరిని, ఇదిగో ప్రభా నీలో నేను నడిపించాను, వారి కొరకు నేను కొన్ని నిందలు పడ్డాను, కొన్ని అవమానాలు పడ్డాను, మరి వారిని నడిపించడానికి నేను ఎంతో ప్రయాసపడ్డాను ప్రభా, ఇదిగో అవన్నీ చెప్పనవసరంలా, ఆల్రెడీ మన లిస్ట్ అలా వచ్చేస్తుంది. అంతే, మన లిస్ట్ అలా వచ్చేస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, ఏదో ఒకటి దేవుని కొరకు మనము కూడా సాధించాలి. ఉపవాస ప్రార్థనలు అయిపోయినాయి, కరెక్టే 40 దినాలు అయినా మనం మళ్ళా ఒక నిబంధన చేసుకుని, ఒడంబడిక చేసుకొని ఈ 3 దినాలు కూడా వ్యర్థం కాకూడదని మనం ప్రార్థన చేసుకుంటున్నాం, కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాము కదా. ఇంకెందుకు, చక్కగా ఈ 3 దినాలు శనివారం వరకు చేసుకుందామని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. మరి అయితే దేవుడు అడుగుతూ ఉన్నాడు, ప్రార్థనలు అయిపోతూ ఉన్నాయి, ఏం సాధిస్తున్నాం మనం? దేవుని కొరకు అసలు ఎక్కడ నిలబడుతున్నాం మనం? దేవుని కొరకు నిలబడటానికి వచ్చేసరికి అందరూ మాయమైపోతారంట, ఎవ్వరూ ఉండరంట దేవుని కోసం వచ్చేసరికి. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు వచ్చే వేళ అయిపోయింది, ఆయన వచ్చే సమయం అయిపోయింది. ఏమి సాధించావు? క్రీస్తు కొరకు ఏమి సాధించావు? ప్రవ్వా, నా పిల్లలకి ఇల్లులు సమకూర్చి పెట్టాను ప్రవ్వా, నా పిల్లలకి మంచి ఉద్యోగాలు సమకూర్చి పెట్టాను ప్రవ్వా, నా పిల్లలకి మంచి పెళ్ళిళ్ళు చేశాను ప్రవ్వా, మంచి భర్తల్ని తెచ్చాను, భార్యను తెచ్చాను ప్రవ్వా. నథింగ్. నా కొరకు ఏం చేశావు నా కొరకు? అయ్యో ఇంకేం చేయాలి? ఆదివారం చర్చికి వచ్చాను ప్రవ్వా, ఆదివారం ప్రార్థనకు వచ్చాను, కుదిరినప్పుడు ఏదో చిన్నది చేశాను ప్రవ్వా, కానుకలు ఇచ్చాను ప్రవ్వా, ఆఫరింగ్లు ఇచ్చాను ప్రవ్వా, ఇంకా నేను వర్ధిల్లిన కొలది నేను దశంభాగాలు కానీ వర్ధిల్లిన కొలది నేను ఇచ్చాను ప్రవ్వా. కొంతమంది కానుకలను కూడా ఇవ్వరండి, దేవునికి ఇవ్వరు. ఏం చేస్తారంటే వాళ్ళంట, ఒక సేవకుడు చెప్తున్నాడు, కేక్ కట్ చేసినట్టు కట్ చేస్తారంట కానుకల్ని. ఏం చేస్తారు, వాళ్ళకి వచ్చిన భాగాల్ని కేక్ కోసినట్టు కోసేసి, ఇది ఆ ప్రార్థనకి, ఇది ఈ చర్చికి, ఇది మన ఇంటికి వస్తున్న అప్పుడప్పుడు వస్తున్న ఆ పాస్టర్కి, ఇది వాళ్ళకి అని ఇస్తూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డ, కొంతమంది అయితే ఎంత వర్ధిల్లుతున్నా ఇవ్వడానికి మనసు ఒప్పదు, తోచినప్పుడు ఇస్తారంతే, వాళ్ళకి ఇవ్వాలనిపించినప్పుడు ఇస్తారు. ప్రభువారు అన్నారు, నువ్వు వర్ధిల్లిన కొలది ఇవ్వు దేవునికి. ఒకప్పుడు నీకు ఏమొచ్చినాయి అని, నీకు ఏమీ రాలేదుగా, అందులో అడ్జస్ట్ అయ్యావుగా, దేవునికి అందులో ఇచ్చావుగా. ఇప్పుడు అమితముగా వస్తుంటే దేవునికి ఇవ్వటానికి ఏమీ ఇవ్వలేరు. అయినా కూడా దేవుడు అంటున్నాడు, వీటికన్నా కూడా, దేనికన్నా, నువ్వు ఇచ్చే కానుకల కన్నా కూడా నువ్వు తెచ్చే ఆత్మల్ని అడుగుతున్నాడు ఎక్కువ దేవుడు. నువ్వు ఇవి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే అది వేరే విషయం, అది నువ్వు దేవునికి నువ్వు లెక్క చెప్పుకుంటావు తర్వాత. ఎందుకంటే ప్రభు అన్నాడు కదా ఆ మాట, నువ్వు వర్ధిల్లిన కొలది ఇవ్వు అన్నాడు. అది నీకు దేవునికి సంబంధించింది, నువ్వు దేవునికి లెక్క చెప్పుకుంటావు, అది వేరే విషయం.
మరి ఆత్మల్లో ఎక్కడ సంఘం కొరకు నువ్వు పాటుపడ్డావు? ఆ పాస్టర్మే వెళ్తుంది, ఆ పాస్టర్మే దర్శిస్తుంది, ఆ పాస్టర్ గారే వెళ్తున్నాడు, వాళ్ళే వాక్యం చెప్పుకోవాలి, వాళ్ళు అంతా రెడీ చేస్తే, వాళ్ళు అన్నీ సిద్ధపరిస్తే, అమ్మా రెండమ్మా, అమ్మా రెండమ్మా, అమ్మా రెండమ్మా అంటే వస్తున్నామక్క, పని అవ్వలేదక్క, వస్తున్నామక్క అని వస్తూ ఉంటాం. ఎప్పుడన్నా నీ జీవితంలో ముందుగా వచ్చి సిద్ధపరిచావా? ముందుగా వచ్చి ప్రార్థన చేసుకున్నావా? ముందుగా ఆత్మల కొరకు ఇదిగో పాస్టర్ మక్క బదులు నేనెళ్ళి పిలుచుకొస్తాను వారిని, నేనెళ్ళి చేస్తానని ఎప్పుడన్నా మనలో ఉన్నదా తపన? లేదండి, లేదు. ఏం చెప్పాలి ప్రభువా ఈ యొక్క పెకహ్యా గురించి? ఈ పెకహ్యా గురించి నేను ఏం చెప్పాలి ప్రభువా? అందరూ అలానే ఉన్నారు, అందరూ అలానే ఉన్నారు అంటున్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కళ్ళు కూడా సీనియారిటీ పెరిగిపోతుంది, కానీ శూన్యము కనిపిస్తుంది, సున్నానే కనిపిస్తుంది భక్తి జీవితం. సీనియారిటీ వచ్చేస్తూ ఉన్నది భక్తి జీవితంలో, వృద్ధాప్యం కూడా వచ్చేస్తుంది. మన జీవితంలో యవన ప్రాయం దాటిపోతుంది, బాల్యం అయిపోయింది, యవన ప్రాయం అయిపోయింది, తెల్ల ఎంట్రుకలు వచ్చేస్తున్నాయి, తెల్ల ఎంట్రుకలు వచ్చేస్తున్నాయి. ఏం సాధించాం? రంగులు వేసుకుంటారు. అఫ్కోర్స్ నేను కూడా వేస్తుంటాను, రంగులు వేసుకుంటుంటాం. ప్రియదేవుని బిడ్డలారా, కవర్ చేసేసుకుంటున్నాం, కానీ వయసు అయిపోతుంది మనది. ఏం సాధించాం దేవుని కోసం? ఎన్ని ఆత్మలను సంపాదించాం మనం? సంఘం కొరకు నువ్వు ఎంతవరకు పాటుపడ్డావు? క్రీస్తు కొరకు నువ్వు ఎంత కొరకు పాటుపడ్డావు? సరే, ఇది పక్కన పెట్టండి. నీ కుటుంబంలో నశించిపోతున్న వాళ్ళ కోసం నువ్వు ఎంతవరకు కన్నీరు కారుస్తున్నావు? ఎంతవరకు ఏడ్చావు దేవుని దగ్గర? ఎంతవరకు నీ కుటుంబాన్ని తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టావు? ఏమీ లేదు, ఏమీ లేదు, అంతా అంతే. ఇతడు దేవుడు తన తండ్రి దుర్మార్గంగా ప్రవర్తించిన మెనహేము దేవుని కృపను బట్టి పెకహ్యాకి కొంత కృప ఇచ్చాడు. 2 సంవత్సరాలు ప్రజలను ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, తన యొక్క జీవితమును ఎంత పరిశుద్ధంగా కాపాడుకోవాలి. నా తండ్రి బహు దుర్మార్గంగా ప్రవర్తించిన ఆ దేవాతి దేవుడైన యెహోవా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు అని ఎంత జాగ్రత్తగా తన జీవితాన్ని కట్టుకోవాలి. అలాంటిది ఏమీ చేయలేదంటే, ఇంకా పైపొచ్చి పాపం చేశాడు అంతే. ఏం చేశాడంటే పాపం చేశాడు. కొంతమంది ఉంటారండి, ఆత్మలు సంపాదించడం కూడా పక్కన పెడదామండి. దేవునికి వర్ధిల్లిన కొలది ఇచ్చే విషయము పక్కన పెడదాం, పరిచర్య చేసే విషయము పక్కన పెడదాం. ఏమీ చేయరు, కానీ చేసే వాళ్ళకి వంకల పెట్టడం మాత్రం ఉంటారు. ఇట్లాగా అంటే రాజ్యాన్ని కట్టుకొనకపోగా, ప్రజలకి క్షేమాభివృద్ధి కలుగజేయకపోగా వారిని ఇంకా ఎక్కువగా దేంట్లో నడిపించాడంట? పాపములో నడిపించినట్టు. చేసే వారికి ఏం పెడుతూ ఉంటారు? వంకలు పెడుతూ ఉంటారు, వంకలు పెట్టేస్తుంటారు. చేసేవారి మధ్య గొడవలు పెట్టేస్తూ ఉంటారు. ఒక్కళ్ళకి వచ్చేస్తే ఆ ఒక్కళ్ళ దాంతో పోనీయట్లేదు ఈ రోజుల్లో. సంఘములో, మందిరములో నీకు ఏదైనా కష్టం వస్తే నీతో అది ఉండిపోవాలా? ప్రియదేవుని బిడ్డలారా, మనం ఎలా ఉంటున్నాం ఈరోజు? ఎలా ఉంటున్నాం? నీతో పాటు 10 మందిని బయటికి తీసుకెళ్ళిపోతున్నారు సంఘాలు. సేవకులు ఏడుస్తున్నారండి, కొంతమంది సేవకులు నేను చూస్తుంటాను. నేను ఎంతోమంది సేవకులు చెప్తున్న మాట అదే. ఆ సేవకుడు ఆ ఆత్మల్ని సంపాదించటానికి ఎంత కష్టపడతాడో, ఒక్క ఆత్మని తీసుకురావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కొన్నిసార్లు తెలుసా, కొన్ని సంవత్సరాల ప్రయాసం ఉంటుంది. కొంతమంది చెప్పిన తర్వాత వెంటనే మారుమనసు పొంది వచ్చేవాళ్ళు, కొంతమంది అయితే కొన్ని సంవత్సరములకు వచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళని సింపుల్గా ఒక చిన్న గలిబిలితోటి వెళ్ళిపోతారు. గ్రూపులుగా వెళ్ళిపోతారు. 10 మంది 20 మంది వెళ్ళిపోతుంటారంట. ఒక సేవకుడు చెప్తూ ఉన్నాడు, వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియ సంగమా, ఈరోజు అలాంటి పరిస్థితిలోనికి మనం కారకులుగా ఉండొద్దు. యేసు నామములో ఆ గలిబిలి పుట్టించే ఆ చీకటి లయమగును గాక. అందరము దేవుని ఆత్మతో నింపబడదము గాక. దేవుని చిత్తమే చేయుదము గాక.
ప్రభు వచ్చేసరికి ఏ చరిత్ర లేని ఈ పెకహ్యాలాగా కాకుండా దావీదు వలె, మన తండ్రి అయిన దేవుని వలె గొప్ప చరిత్ర ప్రభు కొరకు సృష్టించుదుముగాక. హల్లెలూయా. మనమే ట్రెండ్ సృష్టించాలి దేవుని కోసం. ఏం సృష్టించాలి? ట్రెండ్, కొత్త ట్రెండ్ దేవుని కోసం సృష్టించాలి. ఆత్మల కొరకు పరిగెత్తాలి. నశించిపోతున్న వారి కోసం పరిగెత్తాలి. ఏదో ఊరు, ఆ పేరు మర్చిపోయాను, ఆ ఊరి పేరు. భయంకరంగా హిందువులకి క్రైస్తవులకి భయంకరంగా ఫైట్ జరుగుతుంది తెలుసా? ఏదో ఒక చిన్న ఆ బొమ్మని ఏదో తీసుకువెళ్తూ ఉంటుంటే అది ఏదో అక్కడ ఈ క్రైస్తవులు ఏదో కదిలిచ్చారంటూ, లేకపోతే వీళ్ళే వాళ్ళని ఏదో అన్నారని, ఏదో సంథింగ్ క్లారిటీ అయితే లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం భయంకరంగా ఇప్పుడు కొల్లాలంగా ఉంది. ఇప్పుడు అది అక్కడ భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం మనం. సువార్త ప్రకటిస్తుంటే పేడ నీళ్ళు కొడుతున్నారు మొహం మీద తెలుసా? చూస్తారా? ఎప్పుడైనా యూట్యూబ్లు చూస్తారా? ఎందుకు చూస్తారు? టైం దొరికితే యూట్యూబ్ చూస్తారు. కానీ యూట్యూబ్లో ఏం చూస్తాం? టైం దొరికితే. చూడండి, సేవకులు పడుతున్న ప్రయాసం చూడండి. ఏదో పెద్ద పెద్ద గొప్ప గొప్ప సేవకులు చెప్పే వాక్యం 2 మాటలు వినేస్తారు అంతే. దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు, దేవుడు తోడుకుంటానన్నాడు, అవి మాత్రమే వింటారు. ఎంతమంది కాళ్ళు లేనివాళ్ళు, చేతుల్లో నీళ్ళు, కరపత్రికలు పంచుతుంటే వాళ్ళని కొడుతున్నోళ్ళు కూడా ఉన్నారు తెలుసా? సువార్త ప్రకటిస్తుంటే ఆ సువార్త రాస్తున్నప్పుడు వాటి మీద భయంకరంగా హింసిస్తున్నారు వాళ్ళని కొట్టి. వాళ్ళు ఏం చేశారు? మీ దగ్గరికి రాలేదు కదా, ఎక్కడ మున్సిపాలిటీ రోడ్ల మీద ఎక్కడో రాసుకుంటున్నారు వాళ్ళు. ఎంత భయంకరంగా సువార్త ప్రకటిస్తే 2 అండి మనకి. నేను చెప్తున్నానేనండి, 2 చెప్తున్నాను. ప్రభువారేమో ఏం చెప్పారు చెప్పండి, మీరు చెప్పండి. సువార్త విషయంలో యేసు ప్రభువారు ఏం చెప్పాడు? గట్టిగా చెబుదాం అందరూ. యేసు ప్రభువారు ఏం చెప్పారు సువార్త విషయంలో? అందరూ సువార్త ప్రకటించకపోతే మరి ప్రకటిస్తుంటే కూడా ఏమొస్తుంది మనకి? ఇప్పుడు ఏమొస్తుంది? శ్రమ. కానీ ఈ శ్రమ ఎన్నదగింది కాదు. ఆ శ్రమ యుగయుగాలు ఉండే శ్రమ. ప్రకటించకపోతే ఉండే శ్రమ యుగయుగాలు పాతాళములో ఉండే శ్రమ. ప్రకటిస్తే వచ్చే శ్రమ స్టెఫెను వలె, లేకపోతే చనిపోయిన లాజరు అబ్రహాము రొమ్మున సేదదీరునట్లుగా, స్టెఫెను గారు యేసయ్య ఒడిలో సేదదీరటానికి వెళ్ళినట్లుగా సేదదీరే శ్రమ అది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను కూడానండి, ఎందుకు మనం ఇన్ని మాటలు, లేకపోతే ఎందుకు మనం మన జీవితంలో ఎన్నో ఎదుర్కొంటూ ఉంటున్నామో చెప్పండి. మీరేమో నాకు తెలియదు, కానీ ప్రతి క్షణము ప్రతి దినము క్రీస్తు కోసమేనండి. క్రీస్తు కోసము నిలబడినందుకే తప్పదు నాకు. ప్రభువుని నమ్ముకుని ప్రభు కోసం నిలబడి ప్రభు కొరకు పరిగెత్తుతున్నందుకే. ఒక్కోసారి బాధేసిన, ఒక్కోసారి ఆయన రొమ్ము జ్ఞాపకం వస్తుంది. అబ్రహాము రొమ్మునే లాజరు సేద తీరితే మనము ఆయన ఒడిలో సేద తీరబోతున్నాం. హల్లెలూయా. మనకి ఉన్నతమైనటువంటి స్థలమును సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు. ఏం పర్లా, ఈరోజు నిన్ను పంపించకపోయినా, నిన్ను తిడుతున్నా, నిన్ను కొడుతున్నా, స్తోత్రం, రక్తం కారుతా కూడా వచ్చింది మందిరాల్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏముందండి భక్తి? ఇప్పుడు భక్తి ఉన్నదా? ఏం భక్తి అండి? ఇదంతా రెడీమేడ్ భక్తి అయిపోతున్నది. మా నాన్న తాగి మా అమ్మని చీర కూడా చింపేసేసేవాడు, ఎమ్మడిబడి కొట్టి. దాన్ని కనపడకుండా ముడేసుకొని పరిగెత్తుకుంటూ ప్రార్థనకి వెళ్ళిపోయేది. మా తల్లిని ఒక్కటం నేను చూడలేదండి. నేను అక్కడ ఆ సంఘంలో ఎంతోమందిని చూశాను. నేను కట్టుకొని వచ్చి కూర్చున్న తల్లుల్ని చూశాను నేను ఆడ. ఏంటి అంటే, నా భర్త కొట్టాడు, ప్రార్థనకి వెళ్ళావంటే చంపేస్తానని కొట్టాడు. ఈరోజు నువ్వు నీకు పక్కనే దేవుని వాక్యం వినపడుతున్నా ఒక కూడికి కూడా రాలేవు. ఇది నీ భక్తి. ఒక ప్రార్థనకి రాలేవు, ఒక సువార్త కూడికి రాలేవు, ఒక ఉపవాస ప్రార్థనలో కూర్చోలేవు. అయిపోయింది. శనివారాలు ఇంకా కనపడం, బుధవారాలు కనిపించం, స్త్రీల కూడికి కనిపించం. ఇంకా అయిపోయింది భక్తి. ఆ మంట 40 దినాల మంట అట్లా ఆగుతుంటుంది.
జాగ్రత్త, ఇది నీ భక్తి. ఎక్కడుందండి మనకి? ఎక్కడుందండి? పొద్దున పొలం పనులకు వెళ్ళి తండ్రులు, పురుషులు కూడా, మగపిల్లలు, చదువుకునే పిల్లలు, కాలేజీలకు వెళ్ళి ఆడపిల్లలు చదువుకొని కాలేజీ విడిచిపెట్టగానే మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఏడుస్తూ తల్లిదండ్రులు ఒప్పుకున్నటువంటి తల్లిదండ్రులు, మందిరానికి పంపిన తల్లిదండ్రులు ముందుగా అటు నుంచి వచ్చేసి ప్రార్థన చేసుకొని మందిరము పరిచర్య చేసి ఊడ్చి కడిగి అక్కడ అంతా చేసి ఏమీ తెలియనట్లుగా వెళ్ళిపోయేవారింటికి. ఆ అక్కలు నాకు తెలుసు, ఆ అక్కలు నాకు తెలుసు. ఈరోజు దేవుడు వాళ్ళు డాక్టర్లు అయ్యి ఉన్నత స్థితిలో ఉన్నారు తెలుసా. దేవుడు అలాగ వారిని ఆశీర్వదించాడు. ఈరోజు వాళ్ళు సేవకులను భర్తలుగా పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏది మన భక్తి? ఎక్కడున్నది మన భక్తి? అంతా ఏం చెప్పాలి ప్రభువా, ఏం చెప్పాలి? ఏమీ లేదు ప్రభువా అంటే నీకేం కనపడట్లేదా? నీకేం కనిపించట్లేదా ఈ వాక్యంలో? ఏమీ లేదు అదే చెప్పు. ఏమీ లేదు. ఇజ్రాయేలు లక్షల కాల్బాలమును తండ్రి చేసిన దుర్మార్గమును కూడా క్షమించి నేను అతనికి అప్పగిస్తే ఏమీ లేదు పెకహ్యా జీవితంలో. ఏమీ లేదు. ఇన్ని సంవత్సరములు బాధల్లో చెరలో లోకములో ఉన్న నిన్ను తీసుకొచ్చి పెడితే ఏం చేస్తున్నామండి దేవుని కోసం? పొద్దున్నే లేచి కష్టపడి ప్రార్థన చేసుకోవటం, ఏదో సాధించేసామనుకుంటున్నాం. అది నీ ఆత్మ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు ఏడుస్తున్నావు లేచి. మరి ప్రయాస ఎక్కడా? పని ఎక్కడా? పనేది? ప్రేమిస్తున్నాను అంటే అర్థం ఏంటి? పనేగా. మనం ప్రేమించిన వ్యక్తి తమ్ముడైనా, అన్నైనా, సేవకులైనా ఎవరైనా మన ఇంటికి వస్తున్నారు అని తెలియగానే మనం ఏం చేస్తాం? చాలా మనకి బాగోపోయినా, నా మట్టుకు నేనైతే మాత్రం మా తమ్ముడోళ్ళు వస్తున్నారన్నా, సేవకులు వస్తున్నారన్నా, నాకు ఒంట్లో బాగోకపోయినా, సిస్టర్ గారు మీరు ఏం కూర చేశారు, సిస్టర్ మీరు ఏం కూర చేశారు, నేను చేయలేకపోయినా కూడా అడుగుతుంటా కదా. 4 రకాలు తెచ్చి అక్కడ పెడతా, లేదా చిన్నగా లేచి చేపించుకుంటా. ఎందుకు? ప్రేమ. అది ఎలా చూపించాలి? క్రియ కదా. మామూలుగా ఎవరన్నా వస్తున్నా, అవునా సరేలే ప్రార్థన చేసేది, సరేలే కాసేపు మాట్లాడి వెళ్తారండి, అది ఉందిలే పెడతాలే, స్నాక్స్ ఉన్నాయిలే అంటే అంత లేదు. ఎంతవరకు అంటే కొంతవరకు ఉన్నది. మరి యేసయ్యని ఎంతవరకు ప్రేమిస్తున్నావంటే నువ్వు కూడా, నీ కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తున్నావంటే అంత, ఆకాశం అంతా నీ పిల్లల్ని. అందుకేగా వాళ్ళ కోసం పొద్దున్నుంచి సాయంత్రం ఉద్యోగానికి వెళ్ళి పరిగెత్తుకుంటూ ఉపవాస ప్రార్థనలకు వచ్చేస్తారు తెలుసా. ఆ భక్తి నీ జీవితంలో ఉన్నదా? దేవుని కొరకు అంత త్యాగపూరితమైన నిందలు పడలేవా? తిట్లు కాయలేవా? ఎవరెవరో తిడుతుంటే కాస్తాంగా మనం, పుట్ట పుణ్యానికి ఎవరెవరో ఏదేదో అంటుంటే కాస్తాంగా మనం. మరి ప్రభు కోసం కాయలేవా? ప్రభు కోసం పడలేవా? పెకహ్యాలో నేర్చుకోదగింది చాలా ఉందంటున్నాడండి దేవుడికి. నేను చెప్తా ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది. నాకైతే ఏం అర్థం కాలేదు ఈయన గురించి రాయటం. నిజంగా చూడండి, వాస్తవంగా నేను ఏమీ రాయలేకపోయాను, డైరీలో ఏమీ రాయలేకపోయాను. 4 లైన్లు రాయగలిగాను. అది కూడా ఏం రాశాను? రాజు అయ్యాడు, పలానా కొడుకు రా అంతే, పలానా సింహాసనం ఎక్కిన 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు, అయిపోయింది, యెరొబోము చేసిన పాపం చేశాడు, చచ్చిపోయాడు. ఇదే రాసింది, ఇంకేం లే. అదే ఇప్పుడు నేను అడుగుతున్నా, ఏం చెప్పాలి? పొద్దున అడుగుతున్నా, ఏం చెప్పాలి ప్రభువా, నేనేం చెప్పాలి? నువ్వు చెప్పు. చాలా ఉంది చెప్పు. అతనిలాగా చాలామంది ఉన్నారు చెప్పు. ఇప్పటి క్రైస్తవులందరూ ఎలాగున్నారంట? పెకహ్యానే. నిజమే, కొన్నిసార్లు సేవకులమైన మేము కూడా అలానే ప్రవర్తిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా నేను చెప్పాలంటే అతని గురించి చాలా ఉన్నదండి. మనమందరము కూడా క్రీస్తు కొరకు సాధించేవారముగా ఉందుముగాక. ఆమేన్. క్రీస్తు కొరకు సాధిద్దాం. ఈ లోకంలో సాధించిందంతా వదిలిపెట్టాల్సిందే. చెప్తున్నాను, ఈ లోకంలో నువ్వు సాధించింది మొత్తం వదిలిపెట్టాల్సిందే. మొత్తం ఏది మనతోటి రాదు.
ఏది రాదు. నీవు చేసిన దేవుని కొరకు నువ్వు జీవించిన జీవితము, బ్రతుకు మాత్రమే. ఎన్ని ఆత్మలను సంపాదించావు, సంఘములో ఎంతమందిని నువ్వు నిలబెట్టావు అడుగుతాడండి దేవుడు. ఖచ్చితంగా అడుగుతాడు. ఎంతమందికి సువార్త ప్రకటించావు, ఎంతమందిని సంఘములో శిష్యులుగా తయారు చేసాం, మనం ఎంతమందిని తయారు చేసాం. పరిశీలించుకుని గుండెల మీద చేసుకొని, పరిశీలన చేసుకొని గుండెల మీద చేసుకొని సువార్త ప్రకటించలేకపోతున్నాం. ఇక్కడి నుంచైనా ఈ ఉపవాస ప్రార్థనలో ఇది మనము నేర్చుకుందాం. దేవుని కొరకు నిందలైన అవమానాలైనా సరే, నేను నీ కార్యక్రమాలను విడిచిపెట్టను, నీ సువార్తను విడిచిపెట్టనయ్యా, పరిగెత్తుతా. ఆదివారము అంటే ఎంతవరకు అలవాటు పడిపోయాం మనం అంటే, తప్పుగా అర్థం చేసుకోవద్దు, ప్రార్థనకు వచ్చేసి వెళ్ళిపోవటమే. అదే మనం భక్తి అనుకుంటున్నాం. దేవుడు ఏమన్నాడు? 6 దినాలు, 7వ దినం 6 దినాలు నీ ఆయనకి 6 దినాలు అంటాం. 6 అరగంట కూడా మనం వేయట్లేదు అమ్మా. 6 దినాలు మీ 7వ దినం. దినము అంటే మరి నువ్వు 6 దినాలు అంటే కేవలం 2 గంటలే నీ పని చేసుకుని సైలెంట్గా ఉంటున్నా కాదుగా. మరి ఆదివారము ఆయన దినము అన్నప్పుడు ఎందుకు ఒక 2 గంటలు, లేకపోతే గట్టిగా అయితే 2:30 గంటలు ప్రార్థనకు వచ్చేసి ఆపేస్తున్నా? ఎక్కడ ఆయన దినం పాటిస్తున్నాం మనం? చెప్పండి, మీరు చెప్పండి. ఒక్కసారన్నా స్త్రీలు మేము కూడా మల్లవారిపాడు వస్తాం, సాయంత్రం మనందరం కలిసి అక్కడ అడుగు పెడితే ప్రార్థన చేద్దాం, ఉద్యమం మంట వస్తుంది, మేము వస్తాం అన్నారా? అక్క తెల్లవాడు వస్తాం అక్క, నీ పక్కన నిలబడతాం అక్క, ప్రార్థన చేస్తాం అక్క, మేము కూడా వచ్చాని అన్నారా? ఎప్పుడు చూడు ఆ దీవెనక్క తిరుగుతుండాలి, లేకపోతే ఆ శివ బెదరు, ఆ కిషోర్ బెదరు. మీరు ఎక్కడ పరిగెత్తుతున్నారు చెప్పండి? నన్ను చూస్తూ ఉంటుంటారు, పాపం సిస్టర్ గారు అంటూనే ఉంటారు. నిజంగా నా మీద ప్రేమ చూపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు చాలామంది తల్లుల్ని ఇచ్చాడు దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక వారిని బట్టి. అయితే చూపిస్తున్నారు, కానీ సపోర్ట్గా వస్తున్నారా? అక్కడ నేను వచ్చి పాటలు పాడతాను, అక్కడ నేను వస్తాను, నేను ఉంటాను, వస్తున్నారా? పెకహ్యా ఏమీ లేదు. సో ఇతని గురించి టోటల్గా గొప్ప చరిత్ర లేని రాజు అని తేల్చేశాడు. ఇది ఏ మాత్రము గొప్ప చరిత్రే లేదు. పుట్టాడు, పెరిగాడు, రాజయ్యాడు, కిరీటం పెట్టుకున్నాడు. పాపం చేశాడా? అది మాత్రం చేశాడండి. అది మాత్రం 2 సంవత్సరాలు ఎంత చేయాలో అంత చేసేసాడు. ప్రజలకు ఎంత నేర్పించాలో అంత మాత్రం నేర్పించేశాడు. మళ్ళా తన తండ్రి ఎలాగా చంపబడ్డాడు, అలానే ఇతను కూడా చంపబడ్డాడు. అయిపోయింది. ఏం చేశాడు? ఏమీ లేదు. నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో. నీ జీవితంలో ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూసుకో. దేవుణ్ణి నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అవుతున్నదో నువ్వు సంపాదించిన ఆత్మలను కూడా నువ్వు లెక్కేసుకో. ఎంతమందికి సువార్త చెప్పావో నువ్వు లెక్కేసుకో. సంఘములో ఎంతవరకు ప్రయాసపడ్డావో లెక్కేసుకో. సీనియారిటీ అయితే ఉన్నది. నేను కూడా చెప్పుకుంటున్నాను, నేను దేవుని సేవకు వచ్చి 25 సంవత్సరాలని. నా మట్టుకు నేను కూడా ఏడుస్తాను దేవుని దగ్గర. చేయలే నేను కూడా యథార్థంగా ఒప్పుకుంటున్నాను. సరిగ్గా పరిగెత్తలేకపోతున్నాను ఇంకా దేవుని కొరకు, ఆత్మల కొరకు మండలేకపోతున్నాను. నేను ఇంకా దేవుని కొరకు నేను సంపాదించలేకపోతూ ఉన్నాను. చెప్పగలుగుతూ ఉన్నాను, చేయగలిగింది చేస్తున్నాను, ఇంకా చేయలే. చాలట్లా ఒంటరిగా పరిగెత్తటం కొన్నిసార్లు శక్తి చాలట్లా, పరిగెత్తలేకపోతున్నాం ఒంటరిగా. స్త్రీలం కదా కొన్ని సమయాల్లో. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎలాగున్నావో నాకు తెలియదు. పరిశీలన చేసుకో, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పెకహ్యా జీవితంలో ఏమాత్రము కూడా దేవుని భయము లేనివాడిగా, ఏదో పుట్టానంటే పుట్టాను, భూమికి భారంగానే బ్రతికాడు. ఈరోజు నువ్వు కూడా అలాగున్నావేమో పరిశీలన చేసుకుందాం. చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక.